హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ నుంచి నేను మీకు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉన్న టీఎస్పీఎస్ వాళ్ళ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది ప్రిలిమ్స్ త్వరలో. అలా రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీకు డిఏఓ కావచ్చు, టౌన్ ప్లానింగు, బిల్డింగ్ ఓవర్సీస్, ఇట్లాంటి ఏ ఎగ్జామ్కైనా సరే గ్రూప్ 2 అన్నిటికీ ఈ కరెంట్ ఈవెంట్స్ అయితే చాలా ఉపయోగపడతాయి. ఈ కరెంట్ ఈవెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్క వీడియోలో 15 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏముంటాయి, సో ప్రశ్నలు అనేది తీసుకుంటున్నాను అనమాట. సో ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే నేను జనవరి నుంచి తీసుకున్నాను. సో జనవరి నుంచి ప్రజెంట్ సెప్టెంబరు ఇప్పటి వరకు జైన్ వరకు తీసుకుంటూ ఉన్నాను, ఇంకా చేస్తూ ఉంటాను కదా. సో ఇప్పుడు జనవరి నుంచి అయితే మిక్సింగ్గా తీసుకున్నాను. ఇవి మంత్లీ వైజ్ కాదు, మిక్సింగ్గా ఉంటాయి. ఇవి అంటే మనకి న్యూస్లో బాగా హైలైట్ అయినవి ఉంటాయి కదా, న్యూస్లో బాగా హైలైట్ అయ్యి అట్లానే ఇవి మోస్ట్ ప్రిడిక్టబుల్గా ఉంటాయి కదా, అటువంటి టాపిక్స్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. సో ఇవైతే నేను ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి క్లియర్గా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఈ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నేను ప్రతి ఆప్షన్స్, ఇప్పుడు మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటితో పాటు దానికి సంబంధించిన హిస్టరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో చివరిలో చూడండి, మీకు అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఇట్లాంటి వీడియోస్ అనేవి చేస్తున్నాను. ఇప్పుడు ఇది పార్ట్ 1 వీడియో. సో ఇందులో మొత్తం వచ్చేసి ఇది పార్ట్ 1 వీడియో, మొత్తం 15 MCQs అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు దాని హిస్టరీ కావచ్చు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి మీకు క్లియర్గా ఉంటుంది. సో మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి క్విక్గా డిస్కస్ చేస్తాను స్పీడ్గా. మీరందరూ చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, నాకు హెల్పింగ్గా ప్రతి ఒక్కరు కూడా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇట్లాంటి పీడిఎఫ్లు, ఇక్కడ ఉన్న పీడిఎఫ్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అక్కడ అప్లోడ్ చేసడానికి అవకాశం ఉందన్నమాట. మీకు ఆన్సర్స్ కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇవే కాకుండా ఇంకొన్ని ప్రిడిక్టబుల్ టాపిక్స్ కావచ్చు, ఇంపార్టెంట్ ఇమేజెస్, కోర్సెస్, టెస్ట్ సిరీస్, సపరేట్ గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా మన యాప్లో చిక్కుతాయి అనమాట. మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అవన్నీ చాలా ఫ్రీ మెటీరియల్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఎగ్జామ్స్కి. మీకు ఎస్పెషల్లీ గ్రూప్ 1 వాళ్ళకి ప్రిలిమ్స్ ఉంది కదా, సో ప్రిలిమ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్కి సంబంధించిన టిప్స్ కావచ్చు, ఏమైనా స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎలా రాయాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ మొత్తం కూడా మన యాప్లో పెడతాను, అవన్నీ చూడండి. సో ఇప్పుడు వీడియోకి వెళ్దాం. సో ఫస్ట్ ప్రశ్న వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ద రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్. సో రీసెంట్గా న్యూస్లో ఉంది బాగా, రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ విచ్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్. సో ఈజ్ ఇంప్లిమెంటెడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనియన్ మినిస్ట్రీ. సో రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అంటే దేనికి సంబంధించారంటే, పవర్కి సంబంధించింది, మన విద్యుత్ శక్తికి అయితే సంబంధించింది. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రినబుల్ ఎనర్జీ, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. ఇక్కడ చూడండి, మీరు టక్కున పెట్టుకూడదు ఆన్సరు. సో ఒకటి ఇక్కడ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కంపల్సరీ రాంగ్ అని మీకు ఐడియా ఉంటుంది, కానీ రిమైనింగ్ 3 చూడండి సేమ్గా ఉన్నాయి. ఇప్పుడు అగ్రికల్చరు, ఫార్మర్స్ వెల్ఫేర్లో కూడా ఇక్కడ పవర్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్లో కూడా పవర్ ఉంటుంది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రినబుల్ ఎనర్జీలో కూడా పవర్ ఉంటుంది. కానీ మేజర్గా మనము ఎక్కువగా పవర్కి సంబంధించిన మేజర్ రిఫార్మ్స్ కావచ్చు, థింగ్స్ అనేది ఎక్కడ తీసుకుంటారంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ తీసుకుంటారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏ అనమాట. సో ఏ వచ్చేసి మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా ఇవి సబ్ పార్ట్స్ అనమాట. ఇప్పుడు పవర్ సెక్టార్లోనే మనకి న్యూ అండ్ రినబుల్ ఎనర్జీ కూడా ఒక ఇంపార్టెంట్ సెక్టారు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి, మోస్ట్లీ మనకి 100% వచ్చేసి ఈ డిస్ట్రిబ్యూషన్ పవర్ సెక్టార్ స్కీమ్ అనేది మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్కి అనేది మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ అనమాట, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి ఏమి ఇచ్చారు, ఇదైతే చాలా న్యూస్లో ఉంది, వెరీ ఇంపార్టెంట్ చూడండి. సో డ్రక్ వ్యాంగ్యాల్ కాంగ్ జాంగ్ కార్టన్స్. సో డ్రక్ వ్యాంగ్యాల్ కాంగ్ జాంగ్ కార్టన్స్. సో కార్టన్స్ అనేది ఒక మెమోరియల్ అనమాట. మెమోరియల్ అంటే మనకి అమర స్తూపాలు అంటారు కదా, అట్లా మెమోరియల్స్ ఉన్నాయి. సో అది రీసెంట్గా న్యూస్లో ఉంది. అది ఏ కంట్రీకి సంబంధించిన మెమోరియల్ అడుగుతున్నారు. సో నేపాల్, భూటాన్, సౌత్ కొరియా, చైనా ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి భూటాన్ అనమాట. భూటాన్కి సంబంధించింది, ఎందుకంటే ఇది భూటాన్ యొక్క కింగ్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి స్తూపము, వాళ్ళు చనిపోయి ఉంటారు కదా కింగ్స్, వాళ్ళ యొక్క మెమోరియల్స్ అనమాట అవి. సో ఇంపార్టెంట్. రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే, మన ఆర్మీ చీఫ్ ఉన్నారు కదా, సో ఇండియన్ ఆర్మీ యొక్క ఆయన చీఫ్ ఉన్నారు కదా, మన ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు, మనోజ్ పాండే. సో ఇట్లా హిస్టరీ గుర్తుపెట్టుకోవాలి, బాగా ఇంపార్టెంట్. సో మనోజ్ పాండే గారు రీసెంట్గా భూటాన్ విజిట్ చేసినప్పుడు ఈ మెమోరియల్స్ అన్నీ కూడా విజిట్ చేశారనమాట. ఆయన ప్రతి ఒక్కరు కూడా అక్కడ మెమోరియల్స్ విజిట్ చేసి వాళ్ళకి నివాళులు అర్పించడం చేశారు, కాబట్టి ఇది న్యూస్లో ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటారు మీకు. ఎస్పెషల్లీ ప్లేసెస్ ఇన్ న్యూస్ అంటారు కదా, ఇవి కంపల్సరీ 1 లేదా 2 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. ఒక ప్రశ్న అయితే షూర్గా వస్తుంది, 2 అయితే మీకు ఛాన్స్ బై లక్ ఉంటే ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది. ఇది సెకండ్. ఇప్పుడు థర్డ్ ప్రశ్న ఏముందో చూద్దాం. సో థర్డ్ ప్రశ్న చూడండి ఏమి ఇచ్చారు, 3వది. సో విచ్ ఈస్ ది పేరెంట్ కంపెనీ ఆఫ్ ది డీప్ మైండ్ టెక్నాలజీస్ సో దట్ హ్యాస్ డెవలప్డ్ ది ఆల్ఫా ఫోల్డ్ ఏఐ టూల్.
సో రీసెంట్గా ఒకటి న్యూస్లో ఉందన్నమాట, ఆల్ఫా ఫోల్డ్ ఏఐ టూల్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంతకుముందు కంప్యూటర్స్ అన్ని కూడా మనుషుల్లాగా లెక్కలు చేయడం కానీ సో గణనయంత్రంలా ఉండేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి ఎలా స్మెల్ చూస్తాడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అలానే స్మెల్ చూస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా మనిషి చేసే పనులన్నీ కూడా అది చేయగలదు. థింక్ చేయడం కానీ, స్మెల్ చూడడము, ఎమోషన్స్ అన్నీ కూడా చేస్తుంది. దాన్ని ఆల్ఫా ఫోల్డ్ అనే ఒక టూల్ తయారు చేశారనమాట. అది ఎవరు తయారు చేశారంటే డీప్ మైండ్ టెక్నాలజీస్ అనేది తయారు చేశారు. ఓకే, డీప్ మైండ్ అనేది కూడా దానికి ఒక పేరెంట్ కంపెనీ ఉంది. మళ్ళీ డీప్ మైండ్ టెక్నాలజీస్కి ఇంకో పెద్ద కంపెనీ ఉందన్నమాట. అది ఏదైనా అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, మెటా, యాపిల్. చూడండి అన్నీ కూడా మేజర్ కంపెనీసే. సో దీని యొక్క మెయిన్ పేరెంట్ కంపెనీ వచ్చేసి గూగుల్ అనమాట. గూగుల్ ఉంది కదా, గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ కూడా ఆల్ఫాబెట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆల్ఫాబెట్, గుర్తుపెట్టుకోండి. అలానే మనకి గూగుల్ సీఈఓ ఎవరు ఉన్నారు? గూగుల్ సీఈఓ వచ్చేసి మనకి సుందర్ పిచాయ్. సో సుందర్ పిచాయ్. సో అట్లానే చూడండి మనకి యాపిల్ సీఈఓ ఎవరు ఉన్నారు? టిమ్ కుక్. సో టిమ్ కుక్. సో మెటా సీఈఓ వచ్చేసి మార్క్ జుకర్బర్గ్. మీకు తెలుసు కదా మార్క్ జుకర్బర్గ్. మెటా అంటే ఫేస్బుక్ యొక్క కొత్త నేమ్, మర్చిపోవద్దు మీరు. ఫేస్బుక్ ఉంది కదా, సో ఫేస్బుక్ యొక్క కొత్త నేమ్ వచ్చి మెటా. సో మైక్రోసాఫ్ట్ మీకు తెలుసు కదా, సత్య నాదెల్లా. సో సత్య నాదెల్లా వచ్చేసి సీఈఓ. ఒకేసారి ఇలా నీట్గా అన్నీ కూడా క్లారిటీగా మనం చెప్పుకుందాం, డిస్కస్ చేసుకుందాం. సో ఇదొకటి. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రశ్న ఏముందో చూద్దాం. సో ఫోర్త్ ప్రశ్న వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది న్యూస్లో ఉంది. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కావచ్చు, జనరల్ సైన్స్ పరంగా, మెయిన్స్ పరంగా, ప్రిలిమ్స్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఇక్కడ 4వది. సో చాంద్లర్ వొబ్బెల్ విచ్ వాస్ సీన్ ఇన్ ది న్యూస్, ఇట్ ఈస్ ఎ ఫినామినా అసోసియేటెడ్ విత్ విచ్ ఫీల్డ్. సో రీసెంట్గా కొన్ని ఏమి ఇస్తారంటే ఇది ఎట్లాంటి కరెంట్ ఈవెంట్ అంటే టర్మ్స్ అనమాట. ఇందాక ప్లేసెస్ న్యూస్ చూసాం కదా, ఇవి టర్మ్స్ ఇన్ న్యూస్ అనమాట. కొన్ని టర్మ్స్ అనే న్యూస్లో ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే 3 టర్మ్స్ ఇచ్చేసి ఇవేంటని అడుగుతారు, లేదా ఒక టర్మ్ ఇచ్చి ఇదేంటని అడుగుతారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఒకే టర్మ్ ఇచ్చారు. ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది, ఇది ఏ ఫీల్డ్కి సంబంధించింది, ఏ రంగానికి సంబంధించిన ఇచ్చారనమాట. తెలుగు మీడియం వాళ్ళకి రంగం అని అర్థం. సో ఇక్కడ చూస్తే మైనింగ్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీ, రొటేషన్ ఆఫ్ ప్లానెట్స్, ఫేస్ ఆఫ్ ఎకనామిక్ క్రైసిస్, స్ట్రాటజీ ఇన్ ది చెస్ అని ఇచ్చారనమాట. సో ఇక్కడ ఇది దేనికి సంబంధించినట్టు మనకి ప్లానెట్స్కి సంబంధించింది. సో ఇది గ్రహాలకి. ప్లానెట్స్ అంటే మనకి గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదా, రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ రొటేషన్కి సంబంధించింది ఇది ఒకటి. చాంద్లర్ మనకు వచ్చేసి చాంద్లర్ ఉబ్బెల్ అనమాట. సో చాంద్లర్ ఉబ్బెల్ అనేది దేనికి సంబంధించి అంటే రొటేషన్ ఆఫ్ ది ప్లానెట్స్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫిఫ్త్ ప్రశ్న, యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2022. ఇది డిఫికల్ట్ ప్రశ్న అనమాట. ఎట్లాంటి ప్రశ్నలు ఇచ్చారంటే ఖచ్చితంగా సో మీరు ఆ నెగిటివ్ ఉంటే మీరు దాన్ని పెట్టకపోవడమే కరెక్ట్, నెగిటివ్ లేకుంటే పెట్టండి, ఏదో ఒక ఆన్సర్ అనేది పెట్టండి. సో హౌ మెనీ స్టార్టప్స్ ఆర్ రిజిస్టర్ ఇన్ ఇండియా. సో మనకి ఆగస్టు 2022కి ఎన్ని స్టార్టప్స్ అనేవి రిజిస్టర్ అయ్యని అడిగారు అనమాట. సో స్టార్టప్స్ అనేది చాలా న్యూస్లో ఉంది. మనకి టెక్నాలజీ హబ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారు? తెలంగాణ. సో తెలంగాణలో టెక్నాలజీ హబ్ అని ఒకటి స్టార్ట్ చేశారు, టీ హబ్ అని. సో ఇంకా మనకి ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది, కాకపోతే రీసెంట్గా ఒక బిల్డింగ్ని ఓపెన్ చేశారు. కొంచెం స్పీడ్గా చెప్తున్నాను ఎందుకంటే టైం మీకు సేవ్ అవ్వడానికి. సో ఇట్లాంటివి మనకి చాలా ఉన్నాయి, స్టార్టప్కి సంబంధించినవి కావచ్చు, ఇండియాలో కూడా ఉంటాయి. సో నెక్స్ట్ ఎన్ని ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 75,000 డైరెక్ట్ ప్రశ్న. సో మీరు గుర్తుపెట్టుకోండి, స్టార్టప్ తర్వాత మనకి యూనికార్న్ కంపెనీ అంటారు. సో యూనికార్న్ కంపెనీ అంటే సో $1 బిలియన్ చేయాలి. సో $1 బిలియన్ అనేది చేయాలన్నమాట. ఇది అమెరికన్ డాలర్స్ చేయాలి వితౌట్ లిస్టింగ్ ఆన్ ది స్టాక్ ఎక్స్చేంజ్. ఆ స్టార్టప్ అనేది ఎటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ కాకుండా $1 బిలియన్ అనేది టర్న్ ఓవర్ చేస్తే అది యూనికార్న్ కంపెనీని పిలుస్తారనమాట. చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీలో అయితే 2-3 టైమ్స్ రిపీట్ అయింది ఇది. సో తర్వాత మనం 6th ప్రశ్న ఏముందో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. 6th వన్ వచ్చేసి తులికా మాన్. సో తులికా మాన్ చూడండి, తులికా మాన్ అండ్ సుశీల లిక్మాంబం. సో తులికా మన్ను, సుశీల లిక్మాంబం. సో హూ క్లించర్డ్ ది మెడల్స్ ఫర్ ఇండియా ప్లే విచ్ స్పోర్ట్స్. వీళ్ళిద్దరు కూడా చూడండి స్పోర్ట్స్కి సంబంధించింది. సో స్పోర్ట్స్కి సంబంధించింది ఈ టైప్లో కూడా అడుగుతారు. సో వీళ్ళిద్దరూ రీసెంట్గా మెడల్స్ వచ్చాయి, ఇండియాకి మెడల్స్ తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళని ఇక్కడైతే అడుగుతున్నారనమాట. సో చూడండి టేబుల్ టెన్నిస్, నెక్స్ట్ బ్యాడ్మింటన్, జుడో అండ్ ఫెన్సింగ్. సో డైరెక్ట్గా వచ్చేసి ఆన్సర్ వచ్చేసి జుడో. సో వీళ్ళిద్దరు కూడా జుడో గేమ్కి అయితే సంబంధించిన వాళ్ళు. ఇలానే ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళు మనకి కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి కదా బ్రింగ్హామ్లో, మనకి ఎక్కడ యునైటెడ్ కింగ్డమ్లో జరిగాయి అనమాట. సో అక్కడ జరిగినప్పుడు వాళ్ళు ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు చూసుకోండి, వాళ్ళకి ఏ మెడల్ వచ్చిందో కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు మనకి మీరాబాయి చాను కావచ్చు, చాలామంది ఉన్నారు. సో నీరజ్ చోప్రా ఉన్నారు. సో మనకి మీకు బాగా తెలిసిన వ్యక్తి నీరజ్ చోప్రా, మనకి వరల్డ్ పిక్ వచ్చేసి గోల్డ్ మెడల్ తెచ్చారు. సో నీరజ్ చోప్రా మనకు వచ్చేసి జావలిన్ త్రోకి సంబంధించిన వ్యక్తి. సో ఈయనకి ఏ మెడల్ వచ్చింది అట్లా నీట్గా చూసుకోండి. ఈయన స్టేట్కి సంబంధించిన వ్యక్తి, హర్యానా, ఇట్లా అన్నీ కూడా నీట్గా చూసుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి 7th ప్రశ్న, ద ఉమెన్ క్రూ లెడ్ బై ది లెఫ్టినెంట్ కమాండర్ ఆంచల్ శర్మ. ఇంపార్టెంట్, ఇది బాగా న్యూస్లో ఉంది. ఆంచల్ శర్మ విచ్ కంప్లీటెడ్
కంప్లీటెడ్ ది సర్విలెన్స్ మిషన్ విచ్ అసోసియేటెడ్ విత్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్స్. సో ఈ ఆంచల్ శర్మ అని ఆమె లెఫ్టినెంట్ కమాండర్ అనమాట. సో ఉమెన్ క్రూ మొత్తానికి కూడా లెఫ్టినెంట్ కమాండరు. ఆమె రీసెంట్గా ఒక సర్విలెన్స్ మిషన్ అనేది ఆ క్రూతో కలిసి కంప్లీట్ చేశారు. వీళ్ళు ఏ ఆర్మ్డ్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళు? ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ కోస్ట్ గార్డ్. సో ఆన్సర్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ వాళ్ళు. సో వీళ్ళు వచ్చేసి ఇండియన్ నేవీకి సంబంధించిన వాళ్ళు అనమాట. సో ఇండియన్ నేవీలు ఏం చేశారంటే వీళ్ళు అన్ని ఖండాలకు తిరుగుతూ వెళ్ళారనమాట. సో తిరుగుతూ అలానే సర్వేలెన్స్ మిషన్ అనేది చేశారు. మొత్తం ఒక పెద్ద చిన్న షిప్ లాంటిది తీసుకుని అందులోనే వీళ్ళు మొత్తం కూడా ఉమెన్ క్రూ అనమాట. అందరూ కూడా స్త్రీలే ఉండి దాంట్లో లెఫ్టినెంట్ కమాండర్ ఆ క్రూ మొత్తాన్ని కూడా ఆ నాయకత్వం వహించింది ఎవరంటే మనకి ఆంచల్ శర్మ. వీళ్ళు వచ్చేసి ఇండియన్ నేవీకి సంబంధించిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇటువంటి న్యూస్లో ఉన్నాయి. సో తర్వాత 8th ప్రశ్న. సో 8వ ప్రశ్న ఏముందో చూద్దాం. సో పోర్టు తంజుంగ్ బినోవా చాలా ఇంపార్టెంట్. ఇందా చెప్పాను కదా నేను ప్లేసెస్ ఇన్ న్యూస్ అని. సో ప్లేసెస్ ఇన్ న్యూస్ వార్తల్లో ఉండే ప్రాంతాలు ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమడిగారంటే పోర్టు తంజుంగ్ బినోవా. సో వేర్ ది ఐఎన్ఎస్ సుమేధా విజిటెడ్ రీసెంట్లీ ఫర్ ఏ మ్యారిటైమ్ పార్ట్నర్ ఎక్సైజ్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది విచ్ కంట్రీ. సో రీసెంట్గా మనకి ఎక్సైజ్ జరిగిందనమాట. జాయింట్ నావల్ ఎక్సైజ్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సైజ్ అని ఒకటి జరిగింది. అప్పుడు ఈ ఐఎన్ఎస్ సుమేధా, ఇండియన్ నేవల్ సర్వీసు సుమేధా సంబంధించిన ఒక షిప్ అనేది అక్కడికి వెళ్ళిందనమాట. అది ఎక్కడికి వెళ్ళిందంటే ఎగ్జాక్ట్గా పోర్టు తంజుంగ్ బినోవా దగ్గరికి వెళ్ళింది. అది ఏ కంట్రీలో ఉందని ఇక్కడ అడుగుతున్నారు. సో బంగ్లాదేశ్, ఇండోనేషియా, వియత్నాము, ఒమను. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఇండోనేషియా. ఈ పోర్ట్ అనేది ఎక్కడ ఉందంటే ఇండోనేషియాలో ఉంది. ఇక్కడ చెప్పాను కదా ప్లేసెస్ ఇన్ న్యూస్. ఖచ్చితంగా ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు. మన షిప్ ఎక్కడికి వెళ్ళింది, ఏ ప్లేస్ బాగా న్యూస్లో ఉంది, టెర్రరిజం అఫెక్టెడ్ ప్లేసెస్ కావచ్చు, ఇట్లాంటివి అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 9th ప్రశ్న చూద్దాం. సో 9th వన్ ఏముందో ఇక్కడ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో విచ్ టెన్నిస్ ప్లేయర్ ఓన్ ది 23 గ్రాండ్ స్లామ్ సింగిల్ టైటిల్స్ ద మోస్ట్ ఆఫ్ ది ఎనీ ఉమెన్ ఇన్ ది ఓపెన్ ఎరా. సో మొత్తం మనకి 23 గ్రాండ్ స్లామ్స్ సింగిల్ టైటిల్స్ అనేది గెలిచారనమాట. ఆమె ఇప్పటివరకు కూడా ఎక్కువ గెలిచిన ఉమెన్ టైటిల్స్ గెలిచింది ఆమె అనమాట. గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అనేది ఆమె ఎవరైనా అడుగుతున్నారు. సో ఇది బాగా న్యూస్లో ఉంది, అందుకే ఇచ్చారు. సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్, మార్టినా సో నవరతుల్లివా, అలానే వచ్చేసి మనకి స్టెఫీ గ్రాఫ్. ఆన్సర్ వచ్చేసి మనకి సెరెనా విలియమ్స్. ఎందుకంటే మీరు రీసెంట్గా రిటైర్ అయింది. సో రీసెంట్గా రిటైర్ అయింది కాబట్టి న్యూస్లో ఉందన్నమాట. ఆమె గురించి ఇచ్చారు. ఇట్లాంటి బిట్స్ డైరెక్ట్ ఉంటాయన్నమాట. డైరెక్ట్గా ఉంటాయి కాబట్టి మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ కూడా మీ దగ్గర చాలా 100% మీరు ప్రిడిక్ట్ చేయగలరు. ఎందుకంటే ఆమె న్యూస్లో ఉంటుంది, బాగా హైలైట్ ఉంటుంది కాబట్టి ఇట్లా ఇస్తారు. సో తర్వాత చూడండి మనకి భారత్ ఎన్సీఏపీ విచ్ వాస్ సీన్ ఇన్ ది న్యూస్. రీసెంట్గా మనము టర్మ్ అనమాట. ఇదేంటి ఇందాక ప్లేస్ చెప్పాను, ఇప్పుడు వచ్చేసి టర్మ్స్. సో టర్మ్స్ న్యూస్ చూడండి ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయో. కాబట్టి కంపల్సరీ ప్లేసెస్ న్యూస్, టర్మ్స్ న్యూస్ అనేది చూసుకోండి బాగా. సో భారత్ ఎన్సీఏపీ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది ఏ సెక్టార్కి సంబంధించిందని ఇక్కడ అడుగుతున్నారు. సో భారత్ ఎన్సీఏపీ అనేది ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఎన్విరాన్మెంట్, అగ్రికల్చర్. ఇది వచ్చేసి మనకి ఆటోమొబైల్స్ అనమాట. సో ఆటోమొబైల్స్ సంబంధించింది భారత్ ఎన్సీఏపీ అనేది ఏంటంటే సో ఆటోమొబైల్ సెక్టార్లో పొల్యూషన్ లేకుండా, ఎక్కువ ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ లేకుండా ఒకటి తీసుకురావడం ఉద్దేశంతో భారత్ ఎన్సీఏపీ అనేది స్టార్ట్ చేశారనమాట. సో మనకి భారత్ 6 ఇంజిన్ ఉంది ఇప్పుడు. సో మనకి ఎల్ఎన్జీ బస్సెస్ ఉన్నాయి. సో ఇట్లా లిక్విఫైడ్ గ్యాసెస్ ఉన్నాయి కదా, అట్లా తీసుకొస్తున్నారు. అది ఆటోమొబైల్ సెక్టార్కి సంబంధించింది. సో 10th. సో ఇప్పుడు 11th వన్ ఏముందో చూద్దాం. సో 11th ప్రశ్న ఏంటి? సో మినిస్ట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒకటి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇట్లాంటి మినిస్ట్రీస్ కూడా అడుగుతుంటారు. ఏ స్కీము ఏ మినిస్ట్రీకి సంబంధించింది. ఇట్లాంటి యూపీఎస్సీలో అయితే కంపల్సరీ ఒక ప్రశ్న వస్తుంది. గ్రూప్ 1లో కూడా చూడండి, మీకు ప్రిలిమ్స్లో అడిగేదానికి అవకాశం ఉంది. ప్రిలిమ్స్లో కూడా ఖచ్చితంగా ఇట్లాంటి ప్రశ్నలు అడిగేదానికి చాలా అవకాశం ఉంది. సో ఇప్పుడు చూద్దాం ఇది దేనికి సంబంధించి చూద్దాం. సో విచ్ యూనియన్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్స్ ది వన్ డైరెక్ట్, సో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీము. సో మనకి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనే ఒక స్కీమ్ని అయితే తీసుకొచ్చారనమాట. ఇది ఏ మినిస్ట్రీకి సంబంధించిందని ఇక్కడైతే వాళ్ళు అడుగుతున్నారు. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక చిన్న కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్ అన్నారు. సో ప్రోడక్ట్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ ఏ ట్రేడ్ అనమాట. ఇది ట్రేడ్కి సంబంధించింది, ట్రేడు బిజినెస్కి సంబంధించింది. సో ఇక్కడ ఉండే మినిస్ట్రీ చూడండి ఏమి ఇచ్చారు. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో ట్రేడ్ కాబట్టి మీరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అస్సలు సంబంధం ఉండదు. ఈ 3 కూడా సేమ్గా ఉన్నాయి చూడండి. ట్రేడు అండ్ కామర్స్ సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఫైనాన్స్ అయితే ఉండదు. ఈ రెంటిలో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఒకటి, మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దీంట్లో ఎక్కువ ఏది రిలేటెడ్ అవుతుంది మనకి? ట్రేడ్కి బిజినెస్కి ఎక్కువగా ఏది మనకి రిలేట్ అవుతుందంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేది ఎక్కువ రిలేట్ అవుతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ మనకేముంది మీడియము, స్మాల్, మైక్రో ఎంటర్ప్రైజెస్ అనమాట. అంటే ఇది ఇండస్ట్రీ సెక్టర్కి సంబంధించింది. కానీ ఇక్కడ ఏంటి, ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ని మనం అమ్ముతున్నాం అనమాట. అది దేనికి సంబంధించిందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి అయితే సంబంధించింది. కామర్స్ అనే కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్ని ఎప్పుడు అమ్ముతారు? కామర్స్ అంటే మనకు వాణిజ్యం పరంగా అమ్ముతారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 12th ప్రశ్న ఏముందో చూద్దాం. సో 12th వన్ ఏముందో క్లియర్గా మనము డిస్కస్ చేసుకుందాం. సో 12th వన్ వచ్చేసి
ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ ఈజ్ మేనేడ్ బై విచ్ ఇన్స్టిట్యూషన్. సో మనకి ఇండియాలో ప్రియారిటీ సెక్టార్ లెండింగ్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎడ్యుకేషన్కి లోన్స్ ఇవ్వాలి, ఇంకా మనకి ఏముంటాయి రిన్యూవబుల్ ఎనర్జీ, సో రిన్యూవబుల్ ఎనర్జీకి లోన్స్ ఇవ్వాలి, రిన్యూవబుల్ ఎనర్జీ. సో అగ్రికల్చర్కి లోన్స్ ఇవ్వాలి, అగ్రికల్చర్ ఒకటి. సో ఇట్లా మనకి హౌసింగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటి వాటికి కొన్ని ఇవ్వాలన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రిన్యూవబుల్ ఎనర్జీకి ఇస్తారు కానీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి అయితే ఇవ్వరనమాట. న్యూక్లియర్ పవర్కి అయితే ఎవరు, రిమైనింగ్ అన్నింటికి కూడా సోలార్, విండ్కి అన్నింటికి ఇస్తారు. ఇట్లా ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ ఉంటాయి. అంటే కొన్ని సెక్టార్స్కి ఖచ్చితంగా లోన్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలన్నమాట, ఏ బ్యాంక్ అయినా కూడా. అవి చూడండి ఇట్లాంటి ఉంటాయి కదా, అవి ఎవరు డిసైడ్ చేస్తారు, అసలు ఏ ఇన్స్టిట్యూషన్ ఆ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీకు ఏంటంటే ఎవరు డిసైడ్ చేస్తారు, మీకు అందరికీ కూడా ఇది తెలిసిందే అనమాట. దీంట్లో నో డౌట్ ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. సో ఆర్బీఐ వచ్చేసి దానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఏదైనా కంపెనీస్కి ఎఫ్ఎఫ్ఐసి ఉంటాయి, దానికి సెబీ చూస్తుంది. న్యూతి ఆయోగ్ అనేది మనకి డిపార్ట్మెంట్, ఇదేంటి థింక్ ట్యాంక్ అనమాట, అట్లాంటివి. సో చూడండి, మీకు ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలానే మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎక్కువగా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఈ వీడియో ఎక్కువ లైక్స్ వచ్చాయంటే నేను ఇలాంటి వీడియోస్ కంటిన్యూ చేస్తాను అనమాట. సో ఇట్లా చూసుకోండి. నెక్స్ట్ 13th ప్రశ్న ఇచ్చారు, వి ప్రణవ్. సో పర్సన్ అనమాట, పర్సన్స్ ఇన్ న్యూస్. సో పర్సన్స్ ఇన్ న్యూస్. సో ఇందా ప్లేసెస్ ఇన్ న్యూస్ చూసాము, టర్మ్స్ ఇన్ న్యూస్ చూసాము, ఇప్పుడు పర్సన్స్ ఇన్ న్యూస్ అనమాట. వి ప్రణవ్ ఆల్రెడీ ఇందా చెప్పాను కదా నేను. సో వి ప్రణవ్ హూ వాజ్ సీన్ ఇన్ ది న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది విచ్ ఆఫ్ ది స్పోర్ట్స్. సో ఇది ఎందుకంటే మనకి కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి కాబట్టి వీళ్ళు ఎక్కువ అడుగుతున్నారన్నమాట. సో వీర్ ప్రణవ్ అనే వ్యక్తి షూటింగ్, చెస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్. ఆన్సర్ చెస్ అనమాట. ఈయన వి ప్రణవ్ అనే వ్యక్తి చెస్కి సంబంధించిన, చెస్ అనే గేమ్ దానికి సంబంధించినటువంటి ఆటగాడు. రీసెంట్గా కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి కాబట్టి వీళ్ళందరూ కూడా న్యూస్లో ఉన్నారు. సో నెక్స్ట్ 14th ప్రశ్న ఏముందో చూద్దాం. 14th వచ్చి ఏమి ఇచ్చారంటే మనకి, సో 14 చూడండి ఏమి ఇచ్చారు. 14th వచ్చేసి ఓఎన్డీసీ హ్యాజ్, సో ఓఎన్డీసీ హ్యాజ్ సైన్డ్ ఎంఏ విత్ ది విచ్ రెగ్యులేటరీ బాడీ ఫర్ టు కోఆర్డినేషన్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. సో మనకి ఓఎన్డీసీ అని ఒక సంస్థ ఉంటుందన్నమాట. సో ఈ ఓఎన్డీసీ అనేది రీసెంట్గా ఏం చేసిందంటే, సో రీసెంట్గా వచ్చేసి ఒక మెమరీ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నది. ఎంఏఓ అంటే ఏంటి, మెమరీ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అర్థం అనమాట. సో ఇది ఓఎన్డీసీ అంటే మీకు చాలా ఇంపార్టెంట్, బాగా న్యూస్లో ఉంది. సో ఓఎన్డీసీ అంటే అబ్రివేషన్ ఒకసారి చెప్తాను చూడండి. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఇప్పుడు ఈ ఓఎన్డీసీ యొక్క మెయిన్ ఈ కామర్స్ కంపెనీ అనమాట. ఇది వచ్చేసి మనకి ఈ కామర్స్ కంపెనీ. ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్, అమెజాను, మనకి ఇంకా క్రోమా ఇట్లా ఉన్నాయి కదా, అజియో కావచ్చు, టాటా క్లిక్ ఇట్లా ఉన్నాయి కదా, అట్లా ఇది ఒకటి అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రీసెంట్గా మీకు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొట్టారు, మీరు వచ్చేసి ఒక వైట్ స్నీకర్స్ అనేది తీసుకోవాలనుకున్నారు వైట్ స్నీకర్స్. సో ఇప్పుడు ఈ స్నీకర్స్ అనేది మీరు అమెజాన్లో ఒక ప్రైస్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ఒక ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ సైట్ ఉంటుంది అనమాట. మీరు ఈ సైట్లోకి వెళ్ళి వైట్ స్నీకర్స్ అని కొట్టగానే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి పూమా కంపెనీ తీసుకోవాలనుకున్నారు. సో కోహ్లీ అంబాసిడర్ ఉన్నారు. సో మీ కోహ్లీ అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ కంపెనీ నుంచి కొనాలనుకున్నారు వైట్ స్నీకర్స్. సో ఇక్కడ మీరు పూమా వైట్ స్నీకర్స్ అని కొట్టినప్పుడు ఏ దాంట్లో అయితే తక్కువ ప్రైస్ ఉంటుందో, ఇప్పుడు అమెజాన్లో తక్కువ ఉంటుందా, ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉంటుందా, అజియోలో తక్కువ ఉంటుందా, టాటా క్లిక్లో తక్కువ ఉంటుందా, మీకు ఎక్కడైతే తక్కువ ఉంటుందో మింత్రాలో ఎక్కడ తక్కువ ఉంటుందో అది ఫస్ట్ చూపిస్తుంది అనమాట ఈ నెట్వర్క్లో. ఇది ఇంకా రాలేదు, గవర్నమెంట్ అనేది ప్రోగ్రెస్లో ఉంది, ఇది వస్తుందన్నమాట. అంటే మీకు ఏ ప్రొడక్ట్స్ అయితే తక్కువ ప్రైస్లో ఎక్కడ ఉంటుందో ఫస్ట్ అది చూపిస్తుంది అనమాట దీంట్లో, ఏది ఓఎన్డీసీలో. ఇది రెగ్యులేటరీ అనమాట. ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిటి కూడా ఇది మేనేజ్ చేస్తుంది. లేకుంటే ఈ ఓఎన్డీసీ అనేది లేకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏమైనా మోనోపాలీ చేసి ఇష్ట ప్రకారం ప్రైస్ రేట్ అనేది పెంచుతాయి అనమాట. అప్పుడు కస్టమర్స్ కూడా చాలా దెబ్బతింటారు కదా. సో ఇష్ట ప్రకారం పెంచకుండా ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఆ ఈ కామర్స్ మొత్తాన్ని కూడా ఇది ఈ కామర్స్ దీనికి సంబంధించిన బాడీ అనమాట. ఇది ఇక్కడ నుంచి ఇదే ఉంటుంది, ఇక్కడ నుంచి ఈ సైట్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి మీరు తక్కువ ప్రైస్లో మీకు ఏ ప్రోడక్ట్ కావాలో తీసుకోవచ్చు. ఇంకా పబ్లిష్ లేదు, దీన్ని త్వరలో పబ్లిష్ చేస్తారు. చాలా మంచిది అనమాట కస్టమర్స్కి. ఇది ఎవరు చేస్తారని అడుగుతున్నారు అనమాట. సో ఇదంతా కూడా మనకి స్మాల్ ఎనర్జీకి సంబంధించింది అనమాట. కాబట్టి సిడ్బి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సిడ్బికి సంబంధించిన ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 15th ప్రశ్న, లాస్ట్ ప్రశ్న ఈ వీడియోలో వచ్చేసి మనకి ఇది లాస్ట్ అనమాట. ఇప్పుడు ఏముందో ఇక్కడ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే విచ్ ఇన్స్టిట్యూషన్ రెగ్యులేట్స్ ది డిజిటల్ లెండింగ్ యాక్టివిటీస్. మనకి డిజిటల్ లెండింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అది ఎవరు ఇక్కడ మేనేజ్ చేస్తారని అడుగుతున్నారు అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్సు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ నీతి ఆయోగ్. ఇక్కడ చూడండి అన్నీ కూడా మనకి దగ్గరగా ఉన్నాయి. సో నీతి ఆయోగ్ అయితే ఆల్మోస్ట్ రాంగ్, అసలు సంబంధం లేదు. కానీ ఈ మూడు మాత్రం ఒకేలా ఉంటాయి. మీకు రేపు ఎగ్జామినేషన్లో కూడా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎగ్జామినరు ఆ ప్రశ్నలు తయారు చేస్తారు కదా ఎగ్జామినరు, ఆయన కూడా ఏం చేస్తారంటే ఆయన మైండ్ ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఎంతసేపటికైనా ఎలిమినేట్ చేయాలి,
ఎలిమినేట్ చేయాలని ఒక మైండ్ సెట్తోనే ప్రశ్నలే తయారు చేస్తారు. ఎవరిని కూడా క్వాలిఫై చేయాలని ఉద్దేశంతో చేయరనమాట. సో మనకి 1:50 కావాలి కదా, మనకి 25,000 ఇట్లా క్యాండిడేట్స్ కావాలి కాబట్టి మనం క్వాలిఫై చేయాలని ఉద్దేశంతో పేపర్ చేయరు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటేనే మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతోనే పేపర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్ కూడా ఎలా ఉంటాయంటే కంపల్సరీ మిమ్మల్ని ఎలిమినేట్ చేసి పడేయాలి, క్యాండిడేట్స్ మొత్తాన్ని కూడా ఎలిమినేట్ చేసే ఉద్దేశంతోనే పేపర్ చేస్తారు. అందుకే మీకు ఆప్షన్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. మీకు ఎస్పెషల్లీ కరెంట్ ఈవెంట్స్ అయితే 4 ఆప్షన్స్ కూడా మీరు బాగా చూస్తుంటారనమాట. ఎక్కువ సార్లు మీరు న్యూస్లో ఉన్నవే ఇస్తారు కాబట్టి మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎగ్జామినర్స్ ఎన్ని ఎత్తులు వేస్తే దానికి మీరు అన్ని పై ఎత్తులు వేయాలి, అప్పుడే మీరు ప్రిలిమ్స్లో వచ్చేసి గెయిన్ అవ్వగలరనమాట. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. ఇక్కడ చూడండి, అసలు ఆ డిజిటల్ లెండింగ్ అన్నారు. డిజిటల్ లెండింగ్ అంటే మనీకి సంబంధించింది. ఖచ్చితంగా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనకి ఎన్పిసిఐ 3 కూడా దగ్గరగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి డిజిటల్ పేమెంట్స్కి సంబంధించింది. ఏది ఎన్సిపిఐ డిజిటల్ పేమెంట్స్ అనమాట. ఇది డిజిటల్ పేమెంట్స్కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా డిజిటల్ లెండింగ్ యాక్టివిటీస్కి అయితే సంబంధం లేదు. కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ చేసుకోండి. ఇట్లా టాక్టిక్గా ఆలోచించుకోవాలి మీరు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకొక వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమంటున్నారు, లెండింగ్ అంటున్నారు. సో లెండింగ్ అనేది దేనికి సంబంధించింది? ఖచ్చితంగా అది ఆర్బీఐకి సంబంధించే ఉంటుంది. సో ఇప్పుడు బ్యాంక్స్ అనేవి లెండింగ్ చేస్తాయి, అంటే లోన్స్ ఇస్తాయన్నమాట, కస్టమర్స్కి లోన్స్ ఇస్తాయి. అలానే ఈ లోన్స్కి సంబంధించి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, ఒక బ్యాంకు ఎంత తక్కువలో లోన్ ఇవ్వాలి, సో ఎవరికి లోన్స్ ఎక్కువ ఇవ్వాలి, ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అవ్వచ్చు, ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అని. సో లెండింగ్ అనే వర్డ్ దేనికి సంబంధించి చెప్పాను, ఇది ఎవరు డిసైడ్ చేస్తారంటే మనకి ఆర్బీఐ సంబంధించింది అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడే లెండింగ్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఇది చూసుకోండి. లెండింగ్ అనే వర్డ్ అని అంటే ఖచ్చితంగా అది ఆర్బీఐకి సంబంధించిందే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ చేసేదంటే మీకు ఆర్బీఐ. సో ఇది వచ్చేసి ఆర్బీఐకి సంబంధించింది అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు మొత్తం వచ్చేసి 15 ప్రశ్నలు అనేది ఇక్కడ డిస్కస్ చేశాను. మొత్తం వచ్చేసి 15 ప్రశ్నలు అనేది ఇక్కడ ఎంసీక్యూస్ అనేది డిస్కస్ చేశాను. ఈ ప్రజలకు సంబంధించిన ఈ మొత్తం పీడిఎఫ్ ఎక్కడ పెడతానంటే నేను మన కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్నారా, దీనికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆన్సర్స్ ఉన్నాయి కదా. సో ఆన్సర్స్ పీడిఎఫ్ ఉంది. ఇదంతా కూడా నేను ఎక్కడ పెడతానంటే మన యాప్ ఉంది కదా, మన శివన్ కాన్సెప్ట్స్, అందులో ఎవరైతే కరెంట్ అఫైర్స్ క్విక్ నోట్స్ కోర్సు బై చేశారో, కరెంట్ అఫైర్స్ క్విక్ నోట్స్ ఉన్నాయి కదా, సో క్విక్ నోట్స్ కోర్సు ఎవరైతే బై చేశారో వాళ్ళకి ఈ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది అనమాట. సో వాళ్ళకి పీడిఎఫ్ అనేది పంపిస్తాను. ఆ కోర్సులో ఇది అప్లోడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇది అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో కాబట్టి ఈ నెక్స్ట్ క్లాసెస్ కూడా పీడిఎఫ్లు అన్నీ కూడా నేను ఓన్లీ ఆ కోర్సు బై చేసిన వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఉంటుంది అనమాట, అక్కడే పంపిస్తాను, వాళ్ళందరూ తీసుకోవచ్చు. ఇట్లా నేను రిమైనింగ్ వీడియోస్ కూడా మీకు 15 ప్రశ్నలు ఏమున్నాయో క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో నేనైతే ఇక్కడ మొత్తం కవర్ చేస్తాను. మీకు కాన్సెప్ట్స్ ప్రతి ఒక కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్ విత్ ఫ్యాక్ట్స్, సో కాన్సెప్ట్స్ ఉంటాయి, ఫ్యాక్ట్స్ ఉంటాయి, అన్నీ కూడా నేను కవర్ చేస్తాను అనమాట. కాబట్టి మీకు సబ్జెక్ట్ వైజ్ నాలెడ్జ్ ఉంటుంది, అలాగే ఫ్యాక్ట్స్ కూడా కవర్ చేస్తాను. ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఇది గ్రూప్ 1కే కదనమాట. సో మీకు గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4, ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్ అనమాట. మీరు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి అనమాట. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి. ఆ లైక్స్ని బట్టి నేను మిగతా వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తాను. మీకు ఈ వీడియో బాగా నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీకు అబండెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఫ్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది స్టడీ మెటీరియల్లో, అవన్నీ కూడా ఫాలో అవుతుండండి. సో ఖచ్చితంగా ఎవరైనా గ్రాండ్ టెస్ట్ రాయనుకున్నా, టెస్ట్ సిరీస్ రాయనుకున్నా, మన టెస్ట్ సిరీస్ చాలా బాగుంటుంది. పెద్ద ఇన్స్టిట్యూట్స్కి ఏమాత్రం తగ్గకుండా మంచి క్వాలిటీ ప్రశ్నలతో నేను టెస్ట్ సిరీస్ అనేది తయారు చేశాను. నేనే టైప్ చేసి ప్రతి ఒక్క ప్రశ్న కూడా చేశాను. మీరు అక్కడికి వెళ్ళేసి మీకు టైం లేదు గ్రాండ్ టెస్ట్ వరకు రాసుకోవాలనుకుంటే గ్రాండ్ టెస్ట్ వరకు రాసుకోండి. గ్రాండ్ టెస్ట్ వరకు సపరేట్గా ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. లేదు మేము సబ్జెక్ట్ కూడా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే సెక్షనల్ టెస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఫుల్ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఇవాళ వీడియో. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.